Okay, well, students. Okay, fine. Example number 8. Here, same procedure. ఇప్పుడు ఎలా చేసాను అలాగే చేయాలి. No change in the procedure. We should have to find out the 11th term from the last. We should have to find out the 11th term from the last. Here the given progression is. ఏం ప్రోగ్రెషన్ అంటే బాగా చూడండి. గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు మా గివెన్ ఏపీ 10 7 7 4 లాస్ట్ టర్మ్ వచ్చేసి -62. సో దిస్ ఈస్ ద గివెన్ ప్రోగ్రెషన్ 10 7 4 -62. వాడే చెప్పేశాడు దిస్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఎందుకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఉంది. ఏముంది? కామన్ డిఫరెన్స్. 10 కి 7 కి 3 ఉంది కామన్ డిఫరెన్స్, మరి 4 కి 7 కూడా 3 ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి if there is common difference we conclude that the given series is an arithmetic progression. ఇప్పుడు నేను బాగా గమనించండి, లాస్ట్ టర్మ్ ఏమన్నానమ్మా? -62 కదా. కామన్ డిఫరెన్స్ ఎంత చూడండి, 7 4. 7 నుంచి 4 తగ్గింది. 10 నుంచి 7 నుంచి 4, తర్వాత 4 తర్వాత ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇలా మనము రివర్స్ లో తీసుకుంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ చెప్పండి ఏమేమి వస్తాయో. -62 కంటే ముందు ఏముంటుంది? 59 sir. -59 Yes sir. బాగా చూడండి, -59. No. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 7 కి 10 కి -3 వస్తుంది. మరి దీనికి కామన్ డిఫరెన్స్ -62 -59 ఏమొస్తుంది అంటే ఇక్కడ కూడా -3 వస్తుంది. సరిపోయింది కదా. Yes sir. -59. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? -59 దానికంటే ముందు -56. వెరీ గుడ్ అంతే కదా. Yes sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్స్ ని రివర్స్ చేస్తాను. బై రివర్సింగ్ ద నంబర్స్, బై రీరైటింగ్ ద ప్రోగ్రెషన్. రీరైట్ ఏపీ యాస్, రివర్స్ నుంచి రాసుకుందాం. ఏమొస్తుంది అప్పుడు? -62 -59 -56. ఇప్పుడు లాస్ట్ 4 టర్మ్స్ ఏమొస్తాయి? 4 7 10 sir. So now which is the last term here? 10 sir. 10. First term -62, second term -59, third term -56. ఒక ఏపీని మనము రివర్స్ చేసినా కూడా అది మళ్ళీ ఏపీ గానే ఉంటుంది, మారదు. If you rewrite the AP by reversing the term, the progression doesn't change, it doesn't alter. ఓకేనా? ఏపీ అనేది ఏపీ గానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, లైక్ దిస్. ఇప్పుడు మనము యాజ్ యూజువల్ గా వాట్ ఈస్ ఏ ఎంతమ్మా? -62 sir. -62. వెరీ గుడ్. మరి డి ఎంత ఇప్పుడు? కామన్ డిఫరెన్స్ ఫార్ములా ప్రకారం A2 A1. A2 A1 అంటే 59 -62 sir. -59 లో నుంచి A2 A1 కదా, -62 చేయాలి. Yes sir. ఇప్పుడు ఏమొస్తుంది? -59 + 62 ఎంత వస్తుందమ్మా? 3 sir. +3 వస్తుంది. ఇంత ముందు కామన్ డిఫరెన్స్ -3 ఉంది, ఇప్పుడు ఏమొచ్చింది? +3 వస్తుంది. మారేది, ఆల్టర్ అవుతుంది కామన్ డిఫరెన్స్ అనేది. మరి లాస్ట్ టర్మ్ ఏంటన్నా? 10 sir. లాస్ట్ టర్మ్ ని దేంతో రాయమని చెప్పాను నేను? L sir. an is equals to 10. మరి an ఫార్ములా ఏమి? a plus n minus 1 into d is equals to 10 sir. మరి what is a? -62 plus n minus 1 into 3 sir. d.
d ఎంత 3 3 sir. ఈక్వల్స్ టు 10. 10 sir. ఓకే, కనిపిస్తుంది ఈ లైన్ కింద గ్యాప్ ఉందా కింద? Yes sir. సో n minus 1 into 3 is equal to 10 minus 62 అటువైపు పోతే Plus 62 sir. 62. Plus 62 ఓకే, sir. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తానమ్మా, ఇక్కడ మనకు బోర్డు సరిపోదు. ఓకేనా? Yes sir. I'll write here. Okay, so n minus 1 into 3, n minus 1 into 3 is equal to 10 plus 62, 72. 72 sir. So n minus 1 is equal to 72 divided by 3. 3 Cancel sir. చేస్తే 3 ones are 24 sir. 24 sir. 24. అంతేనా? Yes sir. n minus 1 is equal to 24, then n is equals to 24 plus Plus 1 sir. 1 sir. how many 25 terms are there? 25 sir. 25 sir. 25 times వచ్చాయి. మనం కనుక్కోవాల్సింది ఏమి? 11th టర్మ్ కనుక్కోవాలి. ఏం టర్మ్ కనుక్కోవాలి? 11th టర్మ్. 11th టర్మ్ ఏమవుతుంది? A11. A11 is equal to A plus 10D. A plus 10D 10D. A ఎంత? Minus 62 sir. plus 10 into 3. 3. How much? 3. Minus 62 plus 30. 2 into 3. అంతేనా? Yes sir. కనిపిస్తుందా ఆన్సర్? Minus 32. A11 is nothing but minus 32. But according to our textbook, ఎంత ఇచ్చాడు ఆన్సర్? Minus 32 నే కదా? Yes sir. ఇలా చేయొచ్చు. ఇలా కానీ ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఈ పార్ట్ n వాల్యూ కనుక్కున్నాను కదా ఇక్కడ వరకు. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేశాను కదా n వాల్యూ కనుక్కునేదానికి. Yes sir. ఏడి తెలిస్తే మనం A11 కనుక్కోవచ్చు కదా, అంతే కదా? మరి ఇదంతా అవసరమా? No ఇదంతా sir. కూడా అవసరం లేదు. కాబట్టి ఇది కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా మనము డైరెక్ట్లీ వీ కెన్ ఫౌండ్ A11. ఏమి A11 అంటే A plus 10D. సో A11 is equals to A plus 10D. సో A అంటే minus 62 plus 10 into 3. 3 sir. అంటే minus 62 plus 30. That is equals to A11 is equal to minus 32 sir. అంటే సింపుల్ గా వచ్చేసింది. మనం ఏమన్నా చేసామా? ఫస్ట్ పడిచిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకున్నాను. ఏం చేశాను? రీరైట్ చేశాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రివర్స్ లో రాసుకున్నాను. రివర్స్ లో రాసుకున్న తర్వాత నాకు ఏమొచ్చింది? A minus 62 వచ్చింది. D అనేది ఇంతకుముందు -3 ఉండింది, ఇప్పుడు +3 వచ్చింది. అంతే D వాల్యూ. A తెలుసు, D తెలుసు. when we know the value of A and D, we can find any of the terms. ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. కాబట్టి A11 is equal to A plus 10D. That is why minus 62 plus 10 into 3 minus 62 plus 30. A11 is equal to minus 32. ఇది నోట్ చేసుకోండి, చాలా సింపుల్. ఎగ్జాంపుల్ 8. ఓకే, Yes sir. రాసుకోండి. You please write down example 8. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అనవసరమైన మాటలు వస్తున్నాయి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ ఫౌండ్ ఎనీ వాయిస్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్లీజ్ అన్మ్యూట్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్.
If you want to say something or if you want to respond, then only unmute. Okay na? Yes, sir. Complete అయిందా? Yes, sir. Okay. Okay, sir. సరే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ Example 9, sir. ఎగ్జాంపుల్ 9 ఉంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ రైట్ నౌ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది ఒక కనెక్షన్ ప్రాబ్లం మన డైలీ లైఫ్ లో సింపుల్ ఇంట్రెస్ట్ పైన. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దట్, మనము ఈరోజు క్లాస్ ఎండ్ చేసే ముందు మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, ఇవి Yes, మీరే sir. చేయొచ్చు. Yes, sir. ఆల్రెడీ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నిన్న మీకు చేసుకోరమ్మన్నా ఎక్సర్సైజ్, ఇది రోమన్ నంబర్ 1 చేయమన్నాను. చేశారు ఎవరైనా? చేసాం సార్. 6.2 లో. sir. ఓకే, ఫైన్. Yes, sir. రోమన్ నంబర్ 2 వచ్చేసి కూడా ఈజీ, డైరెక్ట్ క్వశ్చన్. అది 30th టర్మ్ ఒకటి, 11th టర్మ్ ఒకటి కనుక్కోండి. అది చేశారా? సార్ 11th టర్మ్ కి రాలేదా? ఎందుకు? ఫ్రాక్షన్ ఉందని చెప్పేసా? yes sir. ఓకే, ఒకసారి నేను చేస్తాను. సో 11th టర్మ్ కనుక్కోవాలి. ఇచ్చిన ప్రోగ్రెషన్ లో డైరెక్ట్ ఫార్ములానే కదా. ఏమి ఇచ్చారు? ఫస్ట్ ప్రోగ్రెషన్ చూడండి. వాట్ ఈస్ గివెన్? సో సెకండ్ క్వశ్చన్, సెకండ్ రోమన్ లో. Second. సో గివెన్ ఏపీ. వాట్ ఈస్ ద గివెన్ ఏపీ? -3 comma -1/2 comma 2 comma +2 సో sir. -3 -1/2 తర్వాత +2 sir. +2 sir. ఓకే. సో దిస్ ఈస్ ద గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనకి ఇస్తానంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఏ రాసుకోవాలి. వాట్ ఈస్ ఏ? -3 sir. మరి డికి ఏం ఫార్ములా? A2 A2 - A1. సో వాట్ ఈస్ A2? 1 A2 వచ్చేసి -1/2, ఇది ఒక టర్ము. మైనస్ A1 ఎంత? 3 sir. -3. సో A2 - A1. A2 వచ్చేసి -1/2 మైనస్ A1 వచ్చేసి -3. టోటల్ గా ఏమవుతుందంటే -12 +3. క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటిది? 3 లో నుంచి 1/2 ని మైనస్ చేయాలి. 3 లో 1/2 పోతే ఎంతమ్మా? మామూలుగా ఆలోచించండి. జనరల్ గా మన దగ్గర 3 యూనిట్స్ ఉంది, అందులో హాఫ్ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 2.5. అంతే కదా, 2.5 కదా. దాన్ని ఇలా రాసుకోవచ్చు, 2.5. దాన్నే మనము 2 2s are 4, 4 + 1 5, 5/2 కూడా రాసుకోవచ్చు. అంతేగా, సింపుల్ కదా.
Yes, sir. ఓకే మనకు ఏ తెలుసు డి తెలుసు దెన్ we have to find out the 11th term. A11 is equals to A plus 10D, sir. 10D. Okay. A plus 10D. What is A? -3, sir. Minus 3 Minus plus 10 into what is D? 5/2, 5 sir. by 5/2. very simple. Cancel చేయండి. -3 plus 2 ones are 2 5s. So 5 into 5 25. ఎంత వస్తుందండి? 25 minus 3 22, sir. 22, sir. 22. So therefore A is equal to A11 is equals to 22, sir. 22. ఇదే మనకు కావాల్సింది. ఏమైనా కష్టం ఉందా ఇక్కడ? No, sir. లేదు. No, sir. రాసుకోండి. కాబట్టి మీరు సెకండ్ రోమన్ కంప్లీట్, ఫస్ట్ రోమన్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ యు గో త్రూ థర్డ్ రోమన్. ఇక్కడ సమ్స్ యొక్క నంబర్ ఇచ్చేసాడు. A1, A3, A4, A6 ఇలా ప్రతి ప్రాబ్లం లోన ఇట్ ఈస్ గివెన్ దట్ 2 టర్మ్స్ ఆర్ గివెన్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఏవో ఒక 2 టర్మ్స్ ఇచ్చింటాడు. ఆ 2 టర్మ్స్ ని మనం బేస్ చేసుకుని ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవాలి. ఏ వాల్యూ డి వాల్యూ అది కనుక్కున్న తర్వాత రిక్వైర్డ్ టర్మ్ అనేది కనుక్కోవాలి. ఓకే, షుడ్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిక్వైర్డ్ టర్మ్ బై యూజింగ్ ద గివెన్ 2 టర్మ్స్. ఏవైతే 2 టర్మ్స్ ఇచ్చారో ఆ 2 టర్మ్స్ ని యూజ్ చేసుకొని మనం రిక్వైర్డ్ టర్మ్ ని కనుక్కోవాలి. దట్ ఈస్ ద థింగ్. సో ఇది కంప్లీట్ అయిందా Yes, sir. అందరూ? ఓకే ఫైన్. అందరూ కంప్లీట్ అయితే నేను థర్డ్ రోమన్ లో ఒకటో రెండో చెప్తాను, మిగతా మీరు చేయాలి. ఓకేనా? ఇదే ఈ రోజుకి హోంవర్క్ థర్డ్ రోమన్ అనమాట. ఓకే, నేను ఒక రెండు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ చెప్దామా? ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఏ చెప్పమంటే చెప్తా. Third one, sir. థర్డ్ వన్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ చెప్తాను, రిమైనింగ్ చేస్తారు కదా? Yes, sir. ఓకే, థర్డ్ వనే చెప్తాను. థర్డ్ వన్ వెరీ సింపుల్. ఫ్రాక్షన్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. గివెన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు రాసుకోండి. ఏమి ఇచ్చాడు మా? A1 is equals to 5 అన్నాడు. A1 is equals to 5, sir. 5. ఇంకో టర్మ్ ఇచ్చాడు ఏమి? A4 is equal to 9 1/2. 9 1/2. ఓకేనా? Yes, sir. ఓకే, 9 1/2. సరే, A1 అంటే ఏంటి అర్థము? అకార్డింగ్ టు అవర్ అజంప్షన్ A1 అంటే ఫస్ట్ టర్మ్ కదా, దాన్ని Yes, A sir. అంటాం. A1 is equal to A వాల్యూ 5. A వాల్యూ 5 ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? A4 ఇచ్చాడు. ఎంత? A4, sir. A4 ని ఏం రాయొచ్చండి? A plus 3D, sir. A plus 3D is equals to ఎంతమ్మా? 9 9 1/2. 1/2. మరి 9 1/2 ని ఏం రాయొచ్చు మామూలు ఫ్రాక్షన్ లో? 2 9s are 18. 18 plus 1 19. 19/2 అని రాస్తామా? Yes, sir. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఏ వాల్యూ మనకి ఏం తెలుసు? 5 అని తెలుసు. ఈ ఈక్వేషన్ లో ఉన్న వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? ఈ ఏ వాల్యూని ఎత్తుకొని పోయి దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి. దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ ఏ ప్లేస్ లో ఎంత రాయాలా? 5, sir. 5 plus 3D is equals to 19/2. sir. So 3D is equals to 19/2 minus 5, sir. 5. మరి 3D is equals to ఇలా ఒక ఫ్రాక్షన్ ఒక నంబర్ ఉంటే ఒక నేచురల్ నంబరు ఎలా చేయాలంటే 19 అలాగే రాసుకోవాలి. మైనస్ పెట్టి 2 తో 5 మల్టిప్లై చేయండి. క్రాస్ గా మల్టిప్లై చేయండి. 2 5s are 10, sir. 10. 10, sir.
ఈ పక్క ఫ్రాక్షన్ ఈ పక్క నంబర్ ఉంటే ఇట్లా మల్టిప్లై చేయాలి, ఈడ ఫ్రాక్షన్ ఇట్లా నంబర్ ఉంటే ఇట్లా మల్టిప్లై చేయాలి. ఓకేనా? Yes, sir. ఇలా మల్టిప్లై చేయాలి మనం. బై డినామినేటర్ ఎంత? 2, sir. రెండిటికి ఒకే డినామినేటర్ వస్తుంది. ఓకేనా? ఇది ప్రొసీజర్. Yes, sir. ఓకే. 3D ఈజ్ ఈక్వల్స్ టు 2, sir. 19 లో 10 పోతే ఎంతమ్మా? 2 sir. 9/2. 2, sir. మరి D ఈజ్ ఈక్వల్స్ టు 9/2. ఇక్కడ మల్టిప్లై చేస్తాంది, అప్పుడు కిందికి వస్తుంది ఇది 3 కూడా. అంతేనా? అర్థమవుతుందా? Yes sir. 3 అనేది ఎక్కడికి వస్తుంది? ఇటువైపు వస్తే 2 into 3 అవుతుంది. అప్పుడు D ఈజ్ ఈక్వల్స్ టు, క్యాన్సిల్ చేయండి ఏమొస్తుందో. ఇక్కడ D ఈజ్ 3 1 ఈక్వల్స్ టు 9/2 into 3. 3 1s are 3 3 3 3s. sir. సో D వాల్యూ ఎంత వచ్చిందండి? 3 sir. 3. మనకు ఏ వాల్యూ తెలుసు, మనకు D వాల్యూ తెలుసు. AD తెలిస్తే మనం ఏదైనా కనుక్కోవచ్చు. ఏం కనుక్కోమన్నాడు? A2 A2 A3. A3 sir. A2 అంటే A plus D. A plus D అంటే 5 plus Plus 3 sir. 3. 8 8. sir. మరి A3 ఎంత? A plus 2D 2D. sir. 2D, sir. 2D. 5 plus 2 into 3 sir. so 5 plus Plus 6. 6 How sir. much? 11, 11 sir. sir. అంతే, అయిపోయా. ఏమైనా కష్టం ఉంది ఇక్కడ? No, Is there sir. any difficulty? అంతే, వెరీ సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది, సెకండ్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది. రెండింటిని సాల్వ్ చేయడం. ఈ లెక్క ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ లో కూడా ఉంది. ఇలాంటి లెక్కలు చెప్పాం మనం. ఏ ఎగ్జాంపుల్? ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం ఇలాంటి మోడల్. ఎగ్జాంపుల్ 5 ఇదే కదా మోడల్. 2 టర్మ్స్ ఇస్తాడు, A3 A7, 7th టర్మ్ కనుక్కోండి. ఎగ్జాంపుల్ 5 ఇది అంతా ఒకటే, సేమ్ మోడల్. కాబట్టి థర్డ్ రోమన్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ ద థర్డ్ రోమన్. నెక్స్ట్ లెక్క ఒకసారి చెప్పుకుంది, ఇది కంప్లీట్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి. ఇది మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. Yes, sir. How many participants joined so far? How many number are there? 25. 25. ఎందుకు 5 members లెఫ్ట్ అయిపోయారు? అప్పుడు ఎక్కువ అయిపోయిందా మీకు? Sir. కనిపిస్తుంది కదా బోర్డు? No sir. కనిపించలేదా? No, sir. No, sir. నో? Yes sir. Kanipistaను sir. ఓకే, ఫైన్. So complete the third Roman in exercise 6.2. First Roman, second Roman, third Roman. ఈ 3 Romans కంప్లీట్ చేయడం వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఫర్ టుడే. టుమారో మేబీ సండే కాబట్టి రేపు క్లాస్ ఉండదు. ఇంకా ఒక 2 ఇస్తాను హోంవర్క్. 4th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్, ఈ రెండు కూడా సేమ్ మోడల్ మా. 4th 6th ఒక మోడల్ ఆల్రెడీ చేసింటారు. ఇవి చేశారా? Yes sir. 78 అనే టర్మ్ అనేది ఇచ్చిన ఏపీలో ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది, ఎగ్జిస్ట్ అయితే అది ఎన్నో టర్మ్. ఈ మోడల్ మనం చెప్పాం ఆల్రెడీ. మనకి ఏదైతే కావాలో దాన్ని ఏఎన్ అనుకొని చేసాం. వీ షుడ్ అజ్యూమ్ ద రిక్వైర్డ్ టర్మ్ యాజ్ ఏఎన్. జనరల్ టర్మ్ గా తీసుకొని ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. Yes sir. If you find the value of n, if the n value is a natural number, ఒక పర్ఫెక్ట్ నేచురల్ నంబర్ కనుక వస్తే ఆ టర్మ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. If it is not a natural number, if it gives some fraction in the form of p/q, then it is not in the given progression. అది ఆ ప్రోగ్రెషన్ లో ఉండదు అని మనకు అర్థం అవుతుంది. ఆ మోడల్ అది చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఇది 4th క్వశ్చన్ అండ్ ఆల్సో 6th క్వశ్చన్, ఈ రెండు ఒకే మోడల్. ఈ రెండు చేసుకోరండి. Yes, sir. ఓకేనా?
మరి 5th క్వశ్చన్ కూడా n వాల్యూ కనుక్కోవాలి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద గివెన్ ప్రోగ్రెషన్ అన్నాడు. నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏం వాల్యూ కనుక్కోవాలి మీరు? n వాల్యూ కనుక్కోవాలి. మనకు ఏ వాల్యూ తెలుస్తుంది? d వాల్యూ తెలుస్తుంది. n వాల్యూ కనుక్కోలేరా? ఎలా కనుక్కోవాలి n వాల్యూ చెప్పండి? ఏ వాల్యూ d వాల్యూ తెలిస్తే జనరల్ టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. an = a + n - 1 × d కదా. అందులో నుంచి Yes, n sir. వాల్యూ కనుక్కోండి. ఎందుకు అంటే మనకు లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఏది 5th రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ టర్మ్ 205 an కూడా వాడే ఇచ్చేసాడు. మనకు 3 వాల్యూస్ తెలుసు. ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెన్స్ అండ్ ద లాస్ట్ టర్మ్. ఈ మూడు తెలిస్తే an వాల్యూ తీసుకొని దాని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కోవడం అంతే n వాల్యూ. అంతే కదా. Yes, sir. 5th క్వశ్చన్ లో రెండు కూడా ఇంపార్టెంట్, ఈజీ. 6th క్వశ్చన్ కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి. మరి 7th కూడా అంతేమ్మా. 7th లో 31st టర్మ్ ఇచ్చాడు, కనుక్కోవాలి 31st టర్మ్. హూజ్ 11th టర్మ్ ఈస్ 38 అండ్ ద 16th టర్మ్ ఈస్ 73 అన్నాడు. మీకు డౌట్ ఉంటే లెక్క అవుట్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? Yes, sir. 7th వన్ మీకు చేసి అయిపోయింది. ఇది కంప్లీట్ చేశారా? Yes, sir. Yes, sir. So what is the given AP in the 7th problem? 11th term, sir. Given. What is the given arithmetic progression? What is the given AP? తెలీదు, ఇవ్వలేదు. కానీ ఇన్ గివెన్ ఏపీ ఏమేమి ఇచ్చాడు? 11th term. 11th టర్మ్ ఇచ్చాడు, అలాగే 16th టర్మ్ ఇచ్చాడా? Yes, sir. 16th టర్మ్ 23 అన్నాడు. సో ఓకే. 11th టర్మ్ అంటే ఏమ్మా? A11. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A11 హియర్? A plus మరి ఇంకోటి ఏమి ఇచ్చాడు? A16th టర్మ్ ఇచ్చాడు. A16 ఎంత? 73. చూడండి, బాగా గమనించండి. వాట్ ఈస్ A11? A11 కి ఫార్ములా ఏంటండి? A plus 10D, sir. వెరీ గుడ్. A plus 10D. 10D, sir. How much? 10D, sir. 38. A plus 16 కి Plus A 15D, sir. plus 15D. 15D. ఎంత? 73. అంతే కదా. మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. Yes, sir. Yes, sir. ఈక్వేషన్ నంబర్ 1, ఇది ఈక్వేషన్ నంబర్ 2. ఈ రెండింటిని ఏం చేస్తామంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎందుకు సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సబ్ట్రాక్ట్ చేసి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు గుర్తులు మార్చలేదు. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకేనా? Yes, sir. ఓకేనా? అర్థమైంది కదా. Yes, sir. ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్. 10D - 15D. 10D - 15D ఎంతమ్మా? 5D, sir. 5D, sir. 5D, sir. మైనస్ 5D. 10 - 15 ఎంత అంటే -5. సో -5D ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 38 ఉంది, 38 లో 73 తీసేస్తే ఎంత? 35. అంతేనా? ఏం 35? Minus -35. 38 - 73 -35. సో ఇరువైపులా మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. D ఈజ్ ఈక్వల్స్ టు 35 by 5, sir. then D is equal to 5, 7 7, sir. times. 7, sir. Then Yes, sir. D value 7. ఈ D వాల్యూని ఎత్తుకొని మీరు దేంట్లో పెడతారు? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 ఏమి? A plus 10D is equal to 38. సో A plus 10 into D value ఎంత? 7, sir. 7 7, sir. is equal to 38. Then A is equal to 38. 10 7 is 70 కదా, plus 70 అటువైపు పోతే Minus 70, sir. Minus 70, sir. సో A is equals to 38 లో 70 పోతే ఎంతమ్మా? Minus మైనస్ 32. D వాల్యూ 7, A వాల్యూ వచ్చేసి -32. అంతేనా? D వాల్యూ 7, A వాల్యూ -32. అంతేనా? సరిపోయిందమ్మా?
Yes, sir. Yes, sir. ఓకే డి వాల్యూ 7 కదా వచ్చిండేది. Yes. ఓకే ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన టర్మ్ ఏంటి? 31st టర్మ్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? 31st term, sir. సో therefore A31 is equal to A plus A plus 29D, sir. 29. 31 కాబట్టి 30. D, sir. D, sir. సో A వచ్చేసి -32 plus 30 into what is the value of D? 7, sir. 7, sir. So -32 plus 210 ఎంత వస్తుంది? 32 పోతే 78 minus 170 8, sir. అంతేనా? -178 ప్లస్ ప్లస్ 178. Plus 170, sir. ఓకే దట్స్ ఇట్ అయిపోయింది. కాబట్టి అప్ టు 7th ప్రాబ్లం వరకు మీరు కంప్లీట్ గా చేసుకురావాలి. Okay, sir. 8th కూడా చేసుకురావచ్చు. 3rd టర్మ్ ఇచ్చాడు, 9th టర్మ్ ఇచ్చాడు. ఏం టర్మ్ కనుక్కోవాలి? 0 అనే టర్మ్ కనుక్కోవాలి. విచ్ టర్మ్ అనేది 0, ఏ టర్మ్ అవుతుంది 0 అని. 0 ఉంటుందా లేదా అనేది మీరు చేయాలి. ఎంత టర్మ్ అనుకోండి. సరే అది మళ్ళీ చేద్దాం. మీరు ఇక్కడ వరకు చేసుకొని వచ్చేయండి. అప్ టు 7th ప్రాబ్లం కంప్లీట్ అప్ టు 7th Roman in exercise 6.2. that's your tomorrow's homework. ఇది నోట్ చేసుకోండి. ఆఫ్టర్ that I will end the class soon. Okay, you please copy this problem. I will end the class soon. Already it is 1:10. it's your lunch break. Copy chesinte I will end the class. Okay na? Yes, sir. Copy చేసుకున్నారా? Yes, No, sir. sir. Yes, sir. ఓకే ఓకే చేసుకోండి. టైం ఇస్తున్నా. మీరు ఎవరు అయిపోయిండే వాళ్ళు యూ కెన్ లీవ్ ద క్లాస్. ఓకేనా? కెన్ ఐ ఎండ్ ద క్లాస్? No, sir. ఓకే ఓకే మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. Yes, sir. Over, sir. Over, sir. Okay. Yes, sir. Okay, I am going to end the class and